హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. 2024 ఐపీఎల్లో 30th మ్యాచ్ అంటే 30 మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగబోతోంది. చాలా ఎగ్జైటింగ్ కాంటెస్ట్ ఇది. సో వీడియో మొత్తం చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. మెయిన్ మ్యాచ్ ప్రిడిక్షన్ మీకు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియోలో మీరు స్టాట్స్ చూస్తారు, అంటే ప్లేయర్ బ్యాటిల్ అలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి నేను ఇక్కడ కవర్ చేస్తున్నాను. ఏ టీమ్ స్ట్రాంగ్గా ఉందన్న ఒక ఐడియా మీకు వస్తుంది. బట్ మెయిన్ ప్రిడిక్షన్ మాత్రం తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లోనే దొరుకుతుంది. వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. అలాగే మన ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని కూడా ఫాలో అవ్వండి. సో ప్రెసెంట్ మనం పాయింట్స్ టేబుల్ ట్రెండ్ చూసాము అంటే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ చాలా బెటర్ పొజిషన్లో ఉంది ఆర్సీబీతో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఆర్సీబీ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. అంటే ఈ మ్యాచ్ జరుగుతుంది చిన్నస్వామిలో. చాలాసార్లు చెప్పాను, చిన్నస్వామిలో మ్యాచ్ అంటేనే కొంచెం టెన్షన్ అనమాట, ఆర్సీబీ ఏం చేస్తుందో అని చెప్పి. సో ఫస్ట్ మనం ఆర్సీబీ ప్లేయింగ్ ఎలిమెంట్ గురించి డిస్కస్ చేయాలి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అవి ఏంటి అంటే, సో ఈ వీడియో చేస్తున్న టైం వరకు ఒక న్యూస్ ఏముంది అంటే, గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్ ఆడటం డౌటే. అంటే ఒక థంబ్ ఇంజురీ అయిందంట లాస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు. సో ఆ కారణంగా అతను బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ప్రెసెంట్ అయితే అది న్యూస్ అనమాట. మరి ప్లేయింగ్ 11 మన వరకు వచ్చే లోపు అతను మ్యాచ్లో ఉంటాడో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. సో నేనైతే అతన్ని ఎక్స్క్లూడ్ చేసే ప్లేయింగ్ 11 చెప్తున్నాను. సో ఈ టైంలో కెమెరన్ గ్రీన్ డైరెక్ట్గా ప్లేయింగ్ 11లోకి వచ్చేస్తాడనమాట. ఎందుకంటే గ్లెన్ మ్యాక్స్వెల్ లేడు, ఒక ఓవర్సీస్ ఆప్షన్ వచ్చేస్తుంది. ఇక బౌలింగ్లో ఏమైనా చేంజెస్ ఉంటాయంటే నాకు తెలిసి ఇప్పటికీ అన్ని చేంజెస్ చేశారు. రీస్ టాప్ని యూస్ చేశారు, అల్జరీ జోసెఫ్ని యూస్ చేశారు. ఇక లాకీ ఫెర్గ్యూసన్ మాత్రమే ఉన్నాడు. మేబీ అతను ఏమైనా యూస్ చేస్తారా ఈ మ్యాచ్ కోసం చూడాలి. ఇక విజయ్ కుమార్, వైశాఖ్ అండ్ ఆకాష్ దీప్ అలాగే ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి, ఈ మ్యాచ్లో మయాంక్ దగ్గర వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇంపాక్ట్ ప్లేయర్గా. ఒకసారి ప్లేయింగ్ 11 చూసాము అంటే ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, విల్ జాక్ అండ్ కెమెరన్ గ్రీన్, దినేష్ కార్తిక్, మహిపాల్ లాంబ్రోర్, సౌరవ్ చౌహాన్, రీస్ టాప్లే లేదా లాకీ ఫెర్గ్యూసన్, మొహమ్మద్ సిరాజ్, విజయ్ కుమార్, వైశాఖ్ లేదా ఆకాష్ దీప్ ఇద్దరులో ఒకరు మాత్రమే ఉంటారు. ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ దగ్గర్. సో ఈ విధంగా ప్లేయింగ్ 11 ఉండే ఛాన్స్ ఉందన్నమాట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుది. సో మీకు డౌట్ రావచ్చు, విజయ్ కుమార్, వైశాఖ్, ఆకాష్ దీప్లో ఎందుకు ఒకరే ఉంటారు అంటే, కెమెరన్ గ్రీన్ ప్లేయింగ్ 11లోకి వచ్చాడంటే ఒక బౌలింగ్ ఆప్షన్ వస్తుంది కాబట్టి బ్యాటింగ్ని కొంచెం పెంచుకునే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఆర్సీబీ వెళ్తుంది అనిపిస్తోంది. ఇక మనం ఆర్సీబీ ప్లేయింగ్ 11లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని డిస్కస్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకటి కాదు. ముఖ్యంగా ప్రాబ్లం ఎక్కడ కనిపిస్తుంది అంటే బౌలింగ్ ఆర్డర్లో కనిపిస్తుంది. సో ఏ బౌలర్ కూడా ఫామ్లో లేడు, సిరాజ్ దగ్గర నుంచి రీస్ టాప్లే వరకు. ఇక చెప్పుకోదగ్గ స్పిన్నర్స్ మనకి కనిపించట్లేదు. స్పిన్నర్స్ ఎవరు వచ్చినా సరే ఫెయిల్ అవుతున్నారు. ఇక బ్యాటింగ్ డిపార్ట్మెంట్కి వచ్చాము అంటే ఎవరో ఒకరు ఆడుతున్నారు, స్కోర్ని అయితే 180, 200 వరకు తీసుకోబోతున్నారు. బట్ ఇలాంటి బౌలింగ్ లైనప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు 200 పైన టార్గెట్ పెట్టుకోవాలన్నమాట. అంటే 220, 210 ఈ రేంజ్ టార్గెట్ పెట్టుకుంటే వీళ్ళు మ్యాచెస్ని గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దాము అంటే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11లో ఉన్న వాళ్ళు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఐపీఎల్ ఎలా పర్ఫామ్ చేశారో చూసాము అంటే, ఫాఫ్ డు ప్లెసిస్ టోటల్గా 16 ఇన్నింగ్స్లో 484 రన్స్, విరాట్ కోహ్లీ 21 ఇన్నింగ్స్లో 669 రన్స్, విల్ జాక్స్ ఎప్పుడు ఆడలేదు, రజత్ పటిదార్ ఒక్క ఇన్నింగ్స్ 48 రన్స్, కెమెరన్ గ్రీన్ 2 ఇన్నింగ్స్ 164 రన్స్ ఒక వికెట్, దినేష్ కార్తిక్ 22 ఇన్నింగ్స్ 329 రన్స్, మహిపాల్ లాంబ్రోర్ 3 ఇన్నింగ్స్ 40 రన్స్ ఒక వికెట్, సౌరవ్ చౌహాన్ ఎప్పుడు ఆడలేదు, లాకీ ఫెర్గ్యూసన్ 5 ఇన్నింగ్స్ 3 వికెట్స్, విజయ్ కుమార్, వైశాఖ్ ఎప్పుడు ఆడలేదు, మొహమ్మద్ సిరాజ్ 10 ఇన్నింగ్స్ 9 వికెట్స్, ఆకాష్ దీప్ ఎప్పుడు ఆడలేదు. సో రీస్ టాప్లే కూడా ఎప్పుడు ఆడలేదు అనమాట. అందుకే ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. టోటల్గా 12 ప్లేయర్స్ మనం ఇంపాక్ట్ ప్లేయర్తో కలుపుకొని ఇక్కడ చూసాము. సో ఇక నెక్స్ట్ మనం సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేయాలి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ టీంలో ఎటువంటి చేంజెస్ ఉండే అవకాశం లేదు. ఇంకా మయాంక్ మార్కాండే లేకుంటే ఇంకా ఎవరైనా సరే స్పిన్నర్ ఎవరైనా మేబీ యంగ్ స్పిన్నర్ అవ్వచ్చు, ఎవరో ఒకరిని టీంలోకి తీసుకొని వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే మయాంక్ మార్కాండే ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి. సో లాస్ట్ మ్యాచే మయాంక్ మార్కాండే ప్లేయింగ్ 11లోకి రావాలి. బట్ ఆ బ్యాటింగ్ అనేది కొలాప్స్ అయ్యేసరికి రాహుల్ త్రిపాఠిని తీసుకొని వచ్చారు ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో. సో ఒకసారి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూసాము అంటే, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమాద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, జయదేవ్ ఉన్నద్గఢ్, ప్యాట్ కమిన్స్ అండ్ భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్. ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ మార్కాండే. సో మీరు చూసుకుంటే జయదేవ్ ఉన్నద్గఢ్ లాస్ట్ మ్యాచ్ ఆల్మోస్ట్ ఓడించేశారు అనమాట. అంటే మ్యాచ్ ఆపోజిట్ టీం గెలవాలి, బట్ అట్ లాస్ట్ గెలిచేశారు. అయితే జయదేవ్ ఉన్నద్గఢ్ ప్లేస్లో ఉమ్రాన్ మాలిక్ వచ్చినా కూడా ఆశ్చర్యం అవసరం లేదు. బట్ చిన్నస్వామి స్టేడియం కాబట్టి ఉమ్రాన్ మాలిక్ని తీసుకొని రారేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు తన పేసే తనకి ఎనిమి అవుతూ ఉంటుందన్నమాట. అది ముఖ్యంగా చిన్నస్వామి గ్రౌండ్, అంటే చిన్నగా డైమెన్షన్స్ తక్కువ కాబట్టి ఇతను ఎక్కువ పేస్తో లైన్ అండ్ లెంత్ కరెక్ట్గా లేకుండా బౌలింగ్ చేస్తే అది చాలా ప్రాబ్లం అవుతుంది ఎస్ఆర్హెచ్ టీంకి. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ డిస్కస్ చేయాలన్నమాట. అది ఏంటి అంటే, వీళ్ళ బ్యాటింగ్ పవర్ హౌస్ చాలా గట్టిగా కనిపిస్తోంది. ట్రావిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. సో హెన్రిచ్ క్లాసెన్. బట్ మీరు బాగా ఈ టోర్నమెంట్లో గమనించారు అంటే, ఇప్పటికీ ఒక 2 times వీళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. అంటే
ఇంత మంచి ప్లేయర్స్ ఉన్నప్పుడు ఒకరి ఇద్దరు ఆడక కూడా మనం చూస్తూ ఉంటాం, కానీ ఒక్కసారిగా టోటల్గా కొలాప్స్ అవ్వడం మాత్రం చాలా తక్కువ సందర్భాల్లో చూస్తుంటాం. ఇలాంటిది ఎప్పుడు మనం ఆర్సీబీ టీంలో చూస్తుంటాం. సో ఇప్పుడు అలాంటి రెండు టీమ్స్ మధ్య, ఎందుకంటే ఆర్సీబీ వాళ్ళు ఎప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తారో చెప్పడానికి కష్టం. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ పరిస్థితి అలానే ఉందన్నమాట. అంటే పైన ఎవరైనా అభిషేక్ శర్మ ఆడలేదు, ఏడెన్ మార్క్రమ్ ఆడలేదు, సరే కిందకు వచ్చేసరికి హెన్రిచ్ క్లాసెన్ ఆడతాడు అనుకుంటే హెన్రిచ్ క్లాసెన్ కూడా ఫెయిల్ అవుతున్నాడు. సో ఫెయిల్ అయితే అందరూ ఫెయిల్ అవుతున్నారు, ఆడితే అందరూ ఆడుతున్నారు. ఇదే ప్రాబ్లం వస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్తో. బట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా కెప్టెన్సీ గురించి మాట్లాడాలి. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ ఫెంటాస్టిక్ అని చెప్పాలి. ఎందుకు అంటే ఆ బౌలింగ్ చేంజెస్ అద్భుతంగా చేస్తున్నాడు. అండ్ తను కూడా ఒక కెప్టెన్గా తను కూడా అద్భుతమైన బౌలింగ్ కనబరుస్తున్నాడు. అయితే భువనేశ్వర్ కుమార్ దగ్గర నుంచి మిడిల్ ఓవర్స్లో, పవర్ ప్లేలో బాగానే చేస్తున్నప్పటికీ మిడిల్ ఓవర్స్లో కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు, అది చూసుకోవాలి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఆర్సీబీ, అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 వర్సెస్ ఆర్సీబీ టీం ఎలా ఉందో తెలుసుకుందాం, ఎలా పర్ఫామ్ చేశారో. ట్రావిస్ హెడ్ అయితే ఎప్పుడు ఆడలేదు. అభిషేక్ శర్మ 7 innings 132 రన్స్, ఒక వికెట్. ఏడెన్ మార్క్రమ్ 3 innings 59 రన్స్. నితీష్ కుమార్ రెడ్డి ఒక ఇన్నింగ్స్ ఒక వికెట్ కూడా తీసుకోలేదు, రన్స్ కూడా చేయలేదు. హెన్రిచ్ క్లాసెన్ 2 innings 136 రన్స్. అబ్దుల్ సమద్ 2 innings 1 రన్. షాబాజ్ అహ్మద్ ఎప్పుడు ఆడలేదు. ప్యాట్ కమిన్స్ 6 innings 4 వికెట్స్. భువనేశ్వర్ కుమార్ 21 innings 18 వికెట్స్. మయాంక్ మార్కండే 3 innings 3 వికెట్స్. జయదేవ్ ఉనద్గట్ 11 innings 8 వికెట్స్. టి నటరాజన్ 8 innings 9 వికెట్స్. సో ఈ విధంగా ఉంది. ఇక నెక్స్ట్ మనం ప్లేయర్ బ్యాటిల్ గురించి డిస్కస్ చేయాలన్నమాట. ఫస్ట్ నేను ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ ఇన్ ఐపీఎల్ అండ్ T20 లీగ్స్, ఇంటర్నేషనల్ T20 ఫార్మాట్ ఇక్కడ నేను ఇంక్లూడ్ చేయట్లేదు. సో ఓన్లీ ఐపీఎల్ అండ్ T20 లీగ్స్ అనమాట. అండ్ అలాగే వికెట్ తీసుకున్న బౌలర్స్ని మాత్రమే ఇక్కడ నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలన్నమాట, పెద్దగా ఎవరు అంటే చూసామంటే విల్ జాక్స్, కెమ్రన్ గ్రీను, సో ఇలాంటి వాళ్ళు, అండ్ సౌరభ్ చౌహాన్, మహిపాల్ లామ్రోరు, అంటే తక్కువ కొత్త బ్యాట్స్మెన్స్ ఎక్కువ ఉన్నారు అన్నమాట. వీళ్ళు ఎవరు పెద్దగా ఫేస్ చేయలేదు ఎస్ఆర్హెచ్ బౌలర్స్ని. కొంతమంది ఫేస్ చేసిన వికెట్ ఇవ్వలేదు, అందుకే వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు. ఇక గ్లెన్ మ్యాక్స్వెల్ నేను టీంలో ఉండడని అనుకుంటున్నాను, అందుకే అతను కూడా ఇంక్లూడ్ చేయలేదు. ఒకసారి చూసాము అంటే విరాట్ కోహ్లీ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 109 రన్స్ 4 outs 134 స్ట్రైక్ రేట్. విరాట్ కోహ్లీ వర్సెస్ టి నటరాజన్ 28 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 133 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ ఫ్యాఫ్ డూప్లెసిస్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 83 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 133 స్ట్రైక్ రేట్. ఫ్యాఫ్ డూప్లెసిస్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ 64 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 168 స్ట్రైక్ రేట్. ఫ్యాఫ్ డూప్లెసిస్ వర్సెస్ టి నటరాజన్ 20 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 125 స్ట్రైక్ రేట్. ఫ్యాఫ్ డూప్లెసిస్ వర్సెస్ జైదేవ్ ఉనద్గట్ 70 రన్స్ 2 times అవుట్ అయ్యాడు, 212 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ దినేష్ కార్తిక్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 74 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 129 స్ట్రైక్ రేట్. దినేష్ కార్తిక్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ 17 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 113 స్ట్రైక్ రేట్. సో ఈ విధంగా ఉంది. ఇక నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ వర్సెస్ ఆర్సీబీ బౌలర్స్ చూసాము అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఎందుకంటే ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా ఇప్పుడు సిరాజ్ని చాలామంది ఫేస్ చేశారు, కానీ ఎప్పుడు వికెట్ ఇవ్వలేదు. ఇక మిగతా వాళ్ళు విజయ్ కుమార్ వైశాఖ్, ఆకాష్ దీపు, రీస్ టాప్లే, వీళ్ళెవరిని కూడా మిగతా బ్యాట్స్మెన్స్ ఫేస్ చేసిన వికెట్ ఇవ్వలేదు. కొంతమంది అయితే అస్సలు ఫేసే చేయలేదు, ఎందుకంటే ట్రావిస్ హెడ్ కొత్తగానే వచ్చాడు. ఇక నెక్స్ట్ ఏడెన్ మార్క్రమ్ ఇప్పుడు ఫేస్ చేసినా వికెట్ ఇవ్వలేదు. ఇక హెన్రిచ్ క్లాసెన్ మాత్రమే మనకి ఇక్కడ సిరాజ్కి వికెట్ ఇచ్చాడు అనమాట, అదే చూడబోతున్నాము. హెన్రిచ్ క్లాసెన్ వర్సెస్ సిరాజ్ 28 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 200 స్ట్రైక్ రేట్. సో చెప్పాను కదా, ఐపీఎల్ గురించి చెప్తున్నాను. T20 లీగ్స్లో కొంతమంది ఫేస్ చేశారు, కొంతమంది తలబడ్డారు, బట్ నేను అక్కడ వాళ్ళని ఇంక్లూడ్ చేయట్లేదు. ఐపీఎల్ స్టాట్స్ అంటే T20 లీగ్స్ మాత్రమే. సో ఈ విధంగా ఉందన్నమాట ప్లేయర్ బ్యాటిల్ అనేది రెండు టీమ్స్ మధ్య. సో ఇక ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే టోటల్గా ఇప్పటి వరకు 22 మ్యాచెస్ జరిగితాయి. అందులో ఆర్సీబీ 10 మ్యాచెస్లో గెలిస్తే ఎస్ఆర్హెచ్ 12 మ్యాచెస్లో గెలిచింది. ఇక బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ఆర్సీబీ 5 మ్యాచెస్లో గెలిస్తే ఎస్ఆర్హెచ్ 6 మ్యాచెస్లో గెలిచింది. బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు ఆర్సీబీ 5 మ్యాచెస్లో గెలిస్తే ఎస్ఆర్హెచ్ 6 మ్యాచెస్లో గెలిచింది. సో ఇద్దరి మధ్య కాంటెస్ట్ అనేది ఎప్పుడు కూడా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. మ్యాచెస్ కూడా అంత ఈజీగా అయితే కంప్లీట్ అవ్వవు. ఇక నెక్స్ట్ చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే సో మనందరికీ తెలుసు బ్యాటింగ్ పిచ్ అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది స్మాల్ గ్రౌండ్, స్మాల్ డైమెన్షన్స్ కాబట్టి ఈజీగా సిక్స్లు కొట్టేస్తూ ఉంటారు. ఇక ఫేవర్ అనేది ఎక్కువగా చేసింగ్ డిపార్ట్మెంట్కి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని డిఫరెంట్ పిచెస్ ఉన్నాయి. ఒక పిచ్ ఉందన్నమాట చిన్నస్వామిలో, ఆ పిచ్ ఎక్కువగా బౌలింగ్ ఫేవర్ చేస్తుంది. నాకు తెలిసి రేపు మాత్రం ఆ రిస్క్ ఆర్సీబీ అంటే హోస్ట్ చేస్తున్న టీం తీసుకుంది. ఎందుకంటే వీళ్ళ బౌలింగ్ వీక్గా ఉంది కాబట్టి, ఆ పక్క బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆ పని చేయరు. సో బ్యాటింగ్ వికెటే తీసుకుంటారు, అలాగే పోరాడతారు. సో టాస్ గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ముఖ్యంగా ఆర్సీబీ టీం గెలవాలి అంటే. ఇక ఎస్ఆర్హెచ్ అయితే కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుంది, కానీ వాళ్ళ దురదృష్టం చెప్పాను కదా, కొలాప్స్ అవడం అలాంటివి జరిగితే ఏమన్నా ఉంటుంది. ఇక టోటల్గా ఇక్కడ మ్యాచెస్ చూసామంటే 158 జరిగితే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 70 times గెలిస్తే బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 86 times గెలిచింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 170, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ ఏమో 160 ఉంది. సో ఇక మెయిన్గా మ్యాచ్ ప్రిడిక్షన్. అయితే ఆ మ్యాచ్ ప్రిడిక్షన్ చెప్పే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. సో రియల్ 11 యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇంకొక విషయం చెప్తున్నా, రియల్ 11 యాప్ మీరు యూస్ చేయాలి ఫ్యాంటసీ పరంగా, ట్రేడింగ్ పరంగా అంటే
ఎయిర్టెల్ డిజిటల్ బ్యాంక్. చాలా ఈజీ అనమాట ఎయిర్టెల్ డిజిటల్ బ్యాంక్ అనేది ఓపెన్ చేయడం. ఎయిర్టెల్ ట్యాంక్స్ యాప్ ఓపెన్ చేసి మీరు సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ మీ మొబైల్ నెంబర్తోనే మీకు అకౌంట్ నెంబర్ వచ్చేస్తుంది, చాలా సింపుల్ అయిపోతుంది. ఇంతకుముందు పేటీఎం ఎలా యూస్ చేస్తారో అలా యూస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూసాము అంటే ఎందుకు అంటే ఫ్యాంటసీ అన్నింటిలో ఉంటుంది, నేను దాని గురించి చెప్పట్లేదు, ట్రేడింగ్ గురించి చెప్తున్నాను ఈ యాప్లో. సో ఒకసారి చూసారంటే ట్రేడింగ్ విషయంలో అంటే సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. రాహుల్ త్రిపాఠి ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటాడా ఉండడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో మాక్సిమం ఉండే ఛాన్స్ లేదు, చాలా సింపుల్. ఇక నెక్స్ట్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఉంటాడా ఉండడా, సో కష్టం. సో ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అనమాట. లాకీ ఫెర్గ్యూసన్ ప్లేయింగ్ ఎలెవెన్ ఉంటాడు, చాలా అంటే మీరు ఆన్సర్స్ చెప్పగలిగి విన్ అయ్యే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. దాని మీద మీరు ఫోకస్ చేశారంటే చాలా ఈజీగా జరుగుతుంది. అండ్ చెప్పాను కదా ఎయిర్టెల్ డిజిటల్ బ్యాంక్స్ అంటే ఎయిర్టెల్ బ్యాంక్ ఓపెన్ చేసుకొని యూస్ చేయండి. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి నార్మల్ బ్యాంక్స్ పెడితే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఇందులో MVP అని చెప్పి. సో MVPలో 2 ఆప్షన్స్ ఇస్తాడు వాడు, అంటే ఒక్కొక్క ఆప్షన్లో మనకు 5 ప్లేయర్స్ కనిపిస్తారు. సో ఆ 5 ప్లేయర్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ చూసాము అంటే రీసెంట్ మ్యాచ్, ఎందుకంటే ఈ MVP అన్నది ఒక రోజు ముందు ఓపెన్ అవుతుంది. ప్రెసెంట్ నేను రీసెంట్ మ్యాచ్ ఓపెన్ చేశాను అంటే ఒక దాంట్లో ఆప్షన్స్ మనకు కృణాల్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, మార్కస్ టోనీ, సునీల్ నరేన్, రిషబ్ రవి, బిష్నాయ్. ఇంకొక దాంట్లో ఆండ్రే రసల్, KL రాహుల్, శ్రేయస్ అయ్యర్, నికోలస్ ప్రాన్, క్వింటన్ డీకాక్ ఈ విధంగా ఉన్నారు. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్లేయర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీరు అంటే మిగతా వాళ్ళతో పోటీ పడాలి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లేయర్కి ఎక్కువ ఫ్యాంటసీ పాయింట్స్ వచ్చాయి అంటే మీరు విన్ అయినట్టు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కొన్నిసార్లు ఇక్కడ ఏమవుతుందంటే ప్లేయింగ్ ఎలెవెన్లో లేని ప్లేయర్స్ కూడా ఒక ఆప్షన్లో ఉండిపోతారు. సో ఆ టైంలో మీరు ఈజీగా గెలుచుకోవచ్చు అనమాట. సో ట్రై చేయండి. అండ్ లూడో ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ ఎయిర్టెల్ బ్యాంక్ని యూస్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా సింపుల్గా రియల్ ఎలిమెంట్లో మీకు మిగతా యాప్స్తో పోలిస్తే TDS అనేది తక్కువగా ఉంది, దాంతోపాటుగా కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంది. ఫ్యాంటసీ కోసం కూడా మీరు ట్రై చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా వెళ్ళి జాయిన్ చేసుకోండి, ఆఫర్స్ వస్తాయి. ఒకవేళ మీకు కోడ్ అడిగితే మాత్రం TELUGU అన్న కోడ్ని యూజ్ చేయండి అవసరమైతే. ఇక మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చాము అంటే ఫ్రెండ్స్ చెప్తున్నా కదా ఈ మ్యాచ్ అన్నది ఎలా జరుగుతుంది అంటే 2 ఐడెంటికల్ క్వాలిటీస్ ఉన్న టీమ్స్ మధ్య జరుగుతుంది. నేను ఆల్రెడీ మధ్యలో చెప్పాను RCBకి ఒక ప్రాబ్లం ఉందన్నమాట, ఎప్పుడు కొలాప్స్ అవుతారో తెలియదు. అలాంటిదే SRH కూడా ఉంది, ఆల్రెడీ జరిగింది ఈ లీగ్లో. కాబట్టి మీరు సింపుల్గా SRH గెలుస్తుందని మాత్రం అనుకోకండి. RCB గెలుస్తుందని చెప్పడం కూడా చాలా కష్టమే, అంటే చాలా టఫ్ మ్యాచ్ అనమాట ఇది. బట్ టీమ్స్ పరంగా చూసుకుంటే SRH స్ట్రాంగ్గానే ఉంది. కానీ నాకెందుకు RCB రేపు ఏమైనా మ్యాజిక్ చేసే అవకాశం ఉందో అనిపిస్తుంది. బట్ ఇది పక్కాగా చెప్తుంది, మెయిన్ ప్రిడిక్షన్ కాదు. తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు మెయిన్ ప్రిడిక్షన్ దొరుకుతుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ప్రెసెంట్ ఫేవర్ మాత్రం SRH, అందరికీ తెలిసే విషయం. బట్ హోమ్ గ్రౌండ్ అండ్ RCB వరుసగా ఓడిపోతుంది. సో వాళ్ళు గెలవాలనుకుంటారు, వాళ్ళు ప్రాణం పెట్టాడే అవకాశం ఉంది. సో అందుకే చెప్తున్నాను, టెలిగ్రామ్ ఛానల్లో మెయిన్ ప్రిడిక్షన్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.